మనం ఈరోజు తన జాతి హితం కోసం పనిచేస్తున్న ఒక బంజారా యోధుడి గురించి మాట్లాడుకుందాం. బంజారా సమాజపు అస్తిత్వం, నిరంతర ప్రజాసేవలో తన జీవితాన్ని అంకితం చేసిన మహానాయకుడు ఆయన. జాతి హితం కోసం పనిచేస్తున్న అజేయ యోధుడు ఆయన. నాయకత్వానికి నూతన నిర్వచనం, సేవాభావానికి చిహ్నం మన హుస్సేన్ నాయక్ గారు. ఈ వీడియోలో మనం హుస్సేన్ నాయక్ గారి జీవిత విశేషాలు, ఆయన సేవాయాత్ర, ప్రజల హృదయాల్లో ఆయన స్థానం గురించి తెలుసుకోబోతున్నాం. సర్వేజన సుఖినో భవంతు అనే సూత్రాన్ని నమ్మి దేశానికి మేలు చేసే గొప్ప నాయకుడి గురించి మరింత తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బంజారాల ముద్దుబిడ్డ హుస్సేన్ నాయక్ గారి కృషి బంజారా సమాజానికి వెలుగు రశ్మి, మార్గదర్శక దీపం. సమాజానికి సేవ అంటే మాటల్లో కాదు, కర్తవ్యంలో చూపించాలి. అదే హుస్సేన్ నాయక్ గారి జీవిత సూత్రం. జాతిని ముందుకు నడిపించే ధైర్యం, సమాజాన్ని మెరుగుపరిచే తపన, ఇవి హుస్సేన్ నాయక్ గారి గొప్పతనానికి నిదర్శనం. పదవి కోసం కాదు, ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఆయన. సమస్య ఎక్కడుందని తెలిసిన ఆ సమస్యని వెతుక్కుంటూ ఆ బంజారా బిడ్డకు న్యాయం జరిగే వరకు పోరాడే యోధుడు ఆయన. బంజారా ప్రజల గుండెల్లో చెరగని పేరు హుస్సేన్ నాయక్. నీతి, నిబద్ధత, నిస్వార్థత కలిగిన నాయకత్వం అంటే హుస్సేన్ నాయక్ గారి పేరు ముందుగా పలకాలి. సేవే ధైర్యంగా, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మహానుభావుడు హుస్సేన్ నాయక్ గారు. నాయకత్వం అనేది పదవిలో ఉండటం కాదు, ప్రజల గుండెల్లో నిలవడం అనే హుస్సేన్ నాయక్ గారి నిజమైన విజయం. అయితే ఈరోజు హుస్సేన్ నాయక్ గారి పుట్టినరోజు సందర్భంగా మన మాటల్లో ఒక చిన్న కవిత. ఆయన మరిన్ని పుట్టినరోజులు చాలా 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 ఇలాగే జరుపుకోవాలని, వారి జాతి కోసమే కాదు మనలాంటి వారి కోసం కూడా ఎవ్వరూ సమస్య ఉందని తన తలుపు తట్టినా తప్పనిసరిగా ఆదరించి వారి సమస్యలను పరిష్కరించే గొప్ప గుణమున్న వ్యక్తిగా, ఆడబిడ్డలను ముఖ్యంగా తన ఆడపడుచులుగా భావించి ఎటువంటి సమస్యనైనా పరిష్కరించే ఒక గొప్ప మనసున్న వ్యక్తిగా ఆయన చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన కుటుంబం అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి వారు తన జాతి కోసమే కాదు దేశం మొత్తాన్ని బాగు చేయగలరు అన్న నమ్మకంతో, విశ్వాసంతో, అలాగే ముందుకు ఇప్పుడు వెళ్తున్న విధంగానే ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న కవిత. ఆ దేవదేవుడు ఆయనకి మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇవ్వాలని, అలాగే మనస్ఫూర్తిగా ఒక మంచి పదవిని ఆయనకు ఆ దేవుడు తప్పనిసరిగా భవిష్యత్ కాలంలో మన అందరి బాధ్యతను ఆయన చేతుల్లో అప్పచెప్తూ ఒక మంచి పదవిని ఆయనకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. గల్లీ నుంచి ఢిల్లీ దాకా నీ గలం వినిపించనిది ఎవరూ లేరు. గుండె నిండా జాతి సేవే, నీ అడుగుల తోడు వెలుగుల మార్గమే. హుస్సేన్ నాయక్ అను గెలుపు దీపం, బంజారా భూమికి గొప్ప దీపం. నీ తపన, నీ ధైర్యం, నీ సేవే మాకు సౌభాగ్యం. అన్నదిగా నిలిచావు, నమ్మికగా వెలిగావు, కష్టాల్లో ఉన్నవారికి తోడుగా నిలిచావు. నీ కృషి, నీ క్రాంతి మాకందరికీ గర్వకారణం. సమస్యలకి పరిష్కారం, ప్రజలకై నీ ప్రయాణం. జాతి గర్వించే నాయకుడవు మన హుస్సేన్ నాయకుడు. అది నీ పయనం, అది నీ గమ్మత్తు. మన దేశానికి వెలుగుల దారి, మీ అస్తిత్వం మాకు గర్వం. హుస్సేన్ నాయక్ గారు, మీకే జయం.